కెళ్ళి 44 ఎకరాలు గుంజిరంటే ఆ భూమి ఇలువెంత ఉంటుందో మీరే ఆలోచన ఇయ్యుండ్రి. మేం కాదు ఖుద్దు హైకోర్టుకు అందిన రిపోర్ట్ ముచ్చట చెప్తున్నాం. ఫలానా చెరువును మెంగిర్రు, ఫలానా పార్కును కబ్జా పెట్టిరు, ఫలానా సర్కార్ జాగా నమ్ముకుర్రని కంప్లైంట్ వస్తే చాలు ఎంక్వైరీ చేసుడు, బుల్డోజర్లు తోలుడు. రప్ప రప్ప ఉలగొడుతుంటే ఆపేతందుకు ఒక్కలంటే ఒక్కలు వస్తొట్టు. నిజంగానే రూల్స్ తప్పకుంటే చేలు అట్టేట ఉలగొడతారని వచ్చి అడ్డం పడాలి కదా మరి. చోటా మోటా లీడర్ల కాంచెల్లి ఎమ్మెల్యేల దాకా తోపు హీరోలకెళ్ళి సెలబ్రిటీల దాకా ఎవరు నిడిచిపెడతలేరు. ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు. కబ్జా రాయిలో కదురు పుట్టిస్తున్న హైడ్రాకు ఫుల్ పవర్ ఇచ్చి కావలసిన బలగాన్ని పంపింది గవర్నమెంట్. హబ్బరే కొడుకు నా ఫామ్ హౌస్ పని కూడా అయ్యేటట్టున్నదని ఇది రాజకీయ కక్ష అనుకుంటా కొందరు హైకోర్టు కురకనే పట్టిరు ముందే. దీని మీద